హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే సర్వపిండి. తెలంగాణలో ఫేమస్. దీన్ని కొందరు సర్వపిండి అంటారు, కొందరు గిన్నె చెక్క అంటారు, ఇంకా ఆంధ్ర వైపు అయితే తపాలా చెక్క అంటారు, తపాలా రొట్టె అంటారు. ఏదైనా ఒకటే, అన్నీ కలిపి ఒకటే సర్వపిండి. మేము మాత్రం గిన్నె చెక్క అంటాము. దీన్ని ఎట్లా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తా. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 7-8 కొంచెం అదే ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నా, కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి 5-6 తీసుకున్నా. ఒక 1 టీ స్పూను జీలకర్ర. ఇవన్నీ మూడుని మనం మిక్సీ వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెము 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నాను. ఇదిగో మిక్సీ పట్టుకున్నాను నేను. ఇది డిపెండింగ్ ఆన్ మీ టేస్టు. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ తినొచ్చు. ఇది మొత్తం పచ్చిమిరకాయలు అయితే చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కారమైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల పిండి తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఇందులోకి వేసేసుకోను. ఇప్పుడు ఇందులోకి ఏమేమి పడతాయంటే నానబెట్టుకున్న శనగపప్పు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లికాడలు మనం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. కొంచెం ఒక 1 స్పూను నువ్వులు, ఒక 2 రెబ్బలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం పల్లీలు. ఇవి పల్లీలు లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఇట్లా 2 ముక్కలు అయ్యేటట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులోకి వేసేసుకుందాం. నువ్వులు, పల్లీలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కావలిస్తే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కరివేపాకు మాత్రమే వేస్తున్నా. ఒక గుప్పెడంత శనగపప్పు. ఇది ఇంట్లోకి ఇప్పుడు మనం 1 స్పూను సాల్ట్ వేసుకుంటాను, ఒక 1 స్పూను కారం చాలా తక్కువ వేస్తున్నా. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కారం కొంచెం ఎక్కువనే. ఇందులోకి పసుపు ఒక 1/2 టీ స్పూను. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. కొంచెం వేయాలన్నట్టే వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. నేను ఈ కప్తోనే 2 కప్స్ తీసుకున్నా, మెజరింగ్ కోసం చెప్తున్నా. దీనికి ఇంత అంత అనేది ఏం పెద్ద కొలత ఏమి ఉండదండి, మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకో. ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ చలికాలము ఎండాకాలము తినడానికైతే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్గా కూడా తినొచ్చు. మీకు ఇందులో ఇంకొక టిప్ చెప్తాను. మీకు ఇందులో సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇట్లా పొడిగా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఈ కలుపుకున్న ఈ పౌడర్ని మనము టిఫిన్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం కలుపుకొని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ అయినాయి. ఇందులోకి వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ అని అంటే నేను చల్లటి నీళ్ళు వేసుకోవట్లేదు, కొంచెం మనము గోరువెచ్చగా నీళ్ళు వేడి చేసి వేసుకుంటున్నా. ఇట్లా బాక్స్లోకి తీసుకొని మనం ఇట్లా పొడిపిండిని పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పొడిపిండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ వేసుకొని కలుపుతాను. మరీ వేడి నీళ్ళు కాకుండా, మరీ చల్ల నీళ్ళు కాకుండా, కొంచెం గోరువెచ్చగా లుక్వామ్ వాటర్. ఈ పిండి ఎంత కలిపిందండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.
మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ప్యాన్ మీద ఒత్తుకొని మీకు చూపిస్తా. ఇప్పుడు మనము ఈ పిండి పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ ప్యాన్లో కొంచెం నూనె వేసి మొత్తం గ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇంత సైజు ముద్ద తీసుకొని ఇప్పుడు మనం దీని మీద ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో పాలకూర వేసుకుంటే కూడా బాగుంటుంది. సన్నగా తరిగి పాలకూర వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది పక్కా తెలంగాణ వంటకం. ఇప్పుడు ఒత్తేసుకున్నాయి కదా, మధ్యలో ఇట్లా ఇట్లా రంధ్రాలు వేసుకుంటే చేసుకుంటే మొత్తం అంతా ఉడుకుతుంది అనమాట. చూసారు కదండి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. అది చూపిస్తాను. ఇది ఇంకొక రకంగా ఎట్లా చేసుకోవాలో ఇది కూడా చూపిస్తా. నేను 2 ప్యాన్ల మీద వేసి చూపిస్తున్నా. దీన్ని కూడా ఇట్లా మనం మొత్తం గ్రీజ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలనుకుంటేనేమో మనము దీన్ని మందంగా ఒత్తుకోవాలి. లేదు కొంచెం కరకరలాడుతూ ఉండాలి అని అనుకుంటే మాత్రం దీన్ని సన్నగా ఒత్తుకుంటే ఏమవుతుందంటే కరకరలు వస్తుంది, కరకరగా ఉంటుంది. ఇది ఒక రకము. ఇది ఎట్లా కాల్చుకోవాలో అది ఎట్లా కాల్చుకోవాలో మీకు చూపిస్తా. 2 రకాలు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకున్నా. ఇది కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కొంచెం మాడుతుంది అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని మీద ఇట్లా చుట్టుపక్కల నుంచి నూనె పోసుకోవాలి. ఈ రంధ్రాలలాగంటే ఇట్లా పెట్టాం కదా, ఇట్లా కూడా నూనె పోసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఆ లోపలికి దిగి నూనె మంచి కింది నుంచి కుక్ అవుతుంది అనమాట. దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. ఇది ఏమంటే కొంచెమే నూనె పోసిన, ఎక్కువ పోయలేదు. 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. నేను ఇది పక్క స్టవ్ మీదకి మార్చి ఇంకో పద్ధతిలో ఎట్లా చేయాలో నేను చూపిస్తా. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉన్నది. దీనికి మాత్రం ఎట్లా చేయాలంటే ఇప్పుడు మనం దీంట్లోకి నూనె పోసేసుకోవాలన్నమాట. ఇది మునిగే వరకు నూనె పోసేసుకోవాలి. ఇది నూనె కాలే వరకు హైలో పెట్టుకొని నూనె కాలంగానే సిమ్ చేసేసేయాలి. ఇదొక పద్ధతి అనమాట. అంటే 2 రకాలుగా చేసుకోవచ్చు మనము. కానీ ఎక్కువ నూనె ఏం పట్టదండి దీనికి, చాలా తక్కువ నూనె పడుతుంది. కానీ ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో రాదు అనే సమస్య ఏమి ఉండదు. ఇట్లా పైకి లేవకుండా కొంచెం ఇట్లా మనం ఒత్తుకుంటే ఏమవుతుందంటే లోపల దాకా మంచిగా కాలుతూ ఉంటుంది అన్నమాట. ఇది మంచి లైట్ బ్రౌన్ కలర్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. ఇది ఒకటే సైడు కాల్చుకుంటారు, రెండో సైడ్ కాల్చుకోరు. చూసారా ఎంత బాగా అయిందో, మంచిగా కాలింది. దీనికి ఎక్కువ నూనె ఏం పట్టదు. మీరు ఇది కొంచెం సేపు ఈ నూనె అంతా వడిచిపోవాలంటే ఇట్లా ఆపోజిట్లో పెడితే ఉన్న నూనె అంతా దాంట్లోకి వడిచి కిందికి పడుతుంది అనమాట. కిందకి పొయ్యి డ్రైన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక పద్ధతి. ఇది ఇంకో పద్ధతిలో చెప్పిన కదండి. ఇది కాలుతుంది. ఇది సిమ్లో పెట్టి కాలుస్తున్నా. అది తొందరగా అయిపోతుంది, కొంచెం టైం పడుతుంది అనమాట. 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను ఈ మన సర్వపిండికి ఒక చట్నీ వేసి చూపిస్తా. బయట మనము తిన్నప్పుడు మనకు చట్నీ ఇస్తారు, టమాటా చట్నీ, చాలా బాగుంటుంది. దానికి ఏమేం కావాలంటే ఈ టమాటా చట్నీకి ఉడకబెట్టుకోవాలంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ. కానీ దీనికి బయట ఇస్తారు కాబట్టి ఇది ఉట్టిగానే సర్వపిండి ఉట్టిగానే తినొచ్చు. కాకపోతే ఏంటంటే చట్నీ కూడా ఇస్తారు కదా, చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. టమాటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు,
ఇప్పుడు మనం ఇవన్నీ ఉడకబెట్టుకోవాలన్నమాట గిన్నెలో. ఇప్పుడు ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలని ఇందులోకి కొంచెం ఉప్పు, ఒక 1/4 టీ స్పూను, ఎక్కువ వద్దు, ఈ ఎల్లుల్లిపాయ, ఒక చిన్న గ్లాసు వాటర్, ఇవి వేసి మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఉడకబెట్టుకుందాం. మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఉడకబెట్టుకుందాం. ఉడికినాక నేను చూపిస్తాను. మనకు ఇది కూడా, ఈ సర్వపిండి కూడా, ఈ గిన్నె చెక్క కూడా అయిపోయింది. ఇది కొంచెం మందంగా ఉన్నది, మెత్తగా రావాలని కొంచెం మందంగా పెట్టిన. ఇది అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కూడా మనం టర్న్ చేసి పెట్టుకుంటే ఏమైనా ఆయిల్ గిన్నె ఉంటే అది కాస్త మనకు డ్రైన్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ నూనె ఏం పట్టదండి. మనకు టమాటా ఇవన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇది ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాం. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ నీళ్ళు పోసుకోవద్దు, కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. ఇది ఇట్లా రుబ్బుకోవాలి. కొంచెం మంచిగా ఫైన్గానే గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా బాగుంటుంది. ఉప్పు ఆల్రెడీ వేసేసినాం కాబట్టి ఇది ఇట్లనే డైరెక్ట్ సర్వ్ చేసుకోవడం. బయట మనము పునుకులు తిన్నా, ఇప్పుడు గిన్నె చెక్క తిన్నా, అదే సర్వపిండి తిన్నా, ఇవి ఈ చట్నీ కంపల్సరీ ఇస్తారు బయట స్ట్రీట్ సైడు. అది ఈ చట్నీ అన్నమాట. గిన్నె చెక్క చట్నీ రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుంది, తెలంగాణ ఫేమస్. కంపల్సరీ ట్రై చేయండి. చట్నీ కూడా దీనికి కాంబినేషన్, మంచి కాంబినేషను. ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు దీంట్లో. అప్పుడని ఏం లేదు, ఎప్పుడు ఏమైనా కారకారంగా తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. పిండి ఎట్లా మనం స్టోరేజ్ ఎట్లా చేసుకోవాలో చెప్పినా కదా, అట్లా తీసుకొని తొందరగా వేసేసుకోవడానికి చాలా బాగుంటుంది, అనుకుంటుంది. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈజీగా చేసి పెట్టవచ్చు. చూసిండ్రు కదండి, ఇది సర్వపిండి గిన్నె చెక్క. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.